వస్తున్నప్పుడు అంతా సవ్యంగా సాగినట్టు, అంతా ప్రజాస్వామ్యం వెల్లివిరుస్తున్నట్టుగా ఇందిరాగాంధీ నాటి కాలం నుంచి ఈనాటి రాహుల్ గాంధీ కాలం వరకు మాట్లాడుతూ వచ్చారు. కానీ ఈ మధ్య కాలంలో తరచూ ఓటమిని తప్పనటువంటి ఒక పరిస్థితి అనేక రాష్ట్రాల్లో, ఒక్కొక్క రాష్ట్రం ఓడిపోతూ వస్తున్నటువంటి ఒక సందర్భం నేపథ్యం. ఈ సందర్భంలో ఆ ఓటమిని జీర్ణించుకోలేక, ఆ ఓటమిని తట్టుకోలేక తరచుగా జరుగుతున్నటువంటి ఈ యొక్క ఓటముల వల్ల నాయకత్వానికే ప్రశ్నించే సమయం వస్తోందనేటువంటి ఒక అభిప్రాయంతోన అసమర్థ అవినీతి నాయకత్వం అనేటువంటి ఒక ప్రశ్న తలెత్తుతున్నటువంటి ఒక నేపథ్యం సందర్భంలో ఎన్నికల కమిషన్ మీద దాడి చేయడం వీళ్ళకి అలవాటైపోయింది. అప్పుడు కూడా అంతే. ఇందిరాగాంధీ ఎప్పుడైతే 77 సమయం ఎన్నికల్లో ఘోరంగా ఓడిపోయిన తర్వాత రాజనారాయణ గారి చేతిలో మరి అక్రమాలని కోర్టు కూడా ధృవీకరించినటువంటి ఒక సందర్భంలో తట్టుకోలేని పరిస్థితుల్లో ఎమర్జెన్సీ విధించి ఏ రకంగా ముందుకెళ్ళిందో మనం చూసాం. ఆ ఇందిరాగాంధీ యొక్క అడుగుజాడల్లోనే రాహుల్ గాంధీ నడుస్తున్నట్టున్నాడు. వరుస ఓటముల నుంచి, పరాభవాల నుంచి తట్టుకోలేనటువంటి కాంగ్రెస్ నాయకత్వం ఎన్నికల కమిషన్ మీద అబండాలు మోపుతా ఉంది. ప్రజాస్వామ్యం మీద నమ్మకం లేదు వీళ్ళకి. న్యాయస్థానాలంటే విలువ అంతకంటే కూడా లేదు. రాజ్యాంగ సంస్థలంటే గౌరవం మరీ లేదు. వీళ్ళు ఓడిపోగానే అసలు కథ మొదలవుతుంది. ఓటు చోరీ గురించి వీళ్ళు మాట్లాడుతూ ఉన్నారు. కానీ వీరు అధికారంలో ఉన్నటువంటి రాష్ట్రాల్లో ఖజానా చోరీ గురించి ఎందుకు మాట్లాడతలేదని ప్రశ్నిస్తూ ఉన్నారు.